హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసరికి డిమాంటీ 2 అనే మూవీ అయితే రిలీజ్ అయింది. దాని గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేయడం వల్ల ఫ్యూచర్ రాబోయే వీడియోస్ అయితే మిస్ అవ్వకుంటారు. ఇంకా ఈ సినిమా యొక్క స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే ఈ స్టోరీని 2 చాప్టర్స్ కి అయితే డివైడ్ చేశారు. చాప్టర్ 1, చాప్టర్ 2. చాప్టర్ 1 లో డేవి తన క్యాన్సర్ వచ్చిన హస్బెండ్ క్యాన్సర్ తగ్గేంత వరకు కూడా చాలా బాధపడుతుంటాడు. కానీ క్యాన్సర్ తగ్గాక అద్భుతమైన జీవితాన్ని జీవించే అవకాశం ఉన్నా సరే సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఈ విషయాన్ని డేవి జీర్ణించుకోలేక ఒక నరకం చూస్తుంటుంది, బతికున్నా కూడా నరకం చూస్తుంటుంది. సో అలాంటి డేవి తన భర్త కోసం ఏం చేయాలనుకుంటుంది. అలాగే చాప్టర్ 2 హీరోకి తన ట్విన్ బ్రదర్ కి మధ్య బాండింగ్ అయితే ఉంటుంది. ఒకరికొకరు కనెక్ట్ అవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఇద్దరు అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు వీళ్ళ 2 చాప్టర్స్ ని కలుపుతూ డిమాంటీకి ఉన్న కనెక్షన్ ఏంటి, అసలు డిమాంటీ వల్ల వీళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారు అన్న విషయాన్ని అయితే మనం సినిమా చూసే తెలుసుకోవాలి. ఇంకా స్టార్ట్ టు ఎండ్ వరకు మనల్ని అయితే మూవీలోంచి బయటికి రానిలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే సూపర్ గా కొట్టారు. మనకి మ్యూజిక్ తోనే భయాన్ని పుట్టిస్తున్నారు ఆయన. విజువల్స్ అన్ని యావరేజ్ గా ఉన్నాయి. ఇక గ్రాఫిక్స్ గురించి చెప్పాలంటే అంత గొప్పగా అయితే లేవు, కానీ స్టోరీలో అయితే మాత్రం డెప్త్ ఉండడం వల్ల మనల్ని గ్రాఫిక్స్ కూడా సర్పాస్ చేసేస్తుంది. స్టోరీ అంత బాగుంది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అందరూ కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాలో నా హైలైట్ ఏంటంటే మొదటి నుంచి చివరి వరకు కూడా హర్రర్ ఫీలింగ్ అయితే ఎక్కడ మైనస్ చేయకుండా, కామెడీ అని అదని ఇదని ఏది ఇంక్లూడ్ చేయకుండా కంప్లీట్ గా మన ఒక భయంకరమైన హర్రర్ మోడ్ లో అయితే మనల్ని ఉంచేస్తారు. అందుకు నాకు ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మనకి ఎక్కడా బోర్ కొట్టినలేదు. స్టోరీ మొత్తం చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఇచ్చింది. ఫైనల్ గా ఈ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. మిమ్మల్ని అయితే సినిమా చూడమని చెప్తాను, అసలు మిస్ చేయకండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కొత్త కొత్త కాన్సెప్ట్స్ అయితే దీనిలో ఇంక్లూడ్ చేశారు. ఫైనల్ గా సినిమా ఎండింగ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఎండ్ చేస్తారని. ఇంకోలా ఎండ్ చేస్తారని అనుకున్నాను. అది ఒక సర్ప్రైజ్ లా మిగిలింది నాకు. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియచేయండి. మీరు కనుక ఈ మూవీ ముందే చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్స్ తెలియచేయండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను.